Hi everyone, welcome to Intraday Trader. త్రీ స్టాక్స్ ఇంట్రాడే అండ్ స్వింగ్ ట్రేడింగ్ లెవెల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నామని ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండ్ అయితే కాదు. అందులో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఈటర్నల్ లిమిటెడ్ అండి. ప్రజెంట్ ఈ స్టాక్ 327 లెవెల్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే 332 ఈ లెవెల్ క్రాస్ అవుతుందో మనం బై సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. రిస్క్ రివార్డ్ అనేది 1:1 మెయింటైన్ చేయండి. స్టాప్ లాస్ అనేది 315 ఈ లెవెల్ బిలో స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయండి. సో ఒకవేళ రేపు మార్కెట్ అనేది ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మనం ఎటువంటి ఎంట్రీస్ ప్లాన్ చేయం. మన లెవెల్ క్రాస్ అయితేనే ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేస్తాం. అంటిల్ అన్లెస్ వెయిట్ అండ్ వాచ్. అండ్ నెక్స్ట్ స్టాక్ గ్రో. ఈ స్టాక్ ప్రెసెంట్ 197 లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. రేపు ఒకవేళ మార్కెట్ అనేది ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఆర్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా మనం ఎంట్రీ అనేది 201 ఈ లెవెల్ క్రాస్ అయితేనే మనం బై సైడ్ ఎంట్రీ ప్లాన్ చేస్తామండి. కరెక్ట్గా చూడండి, 201.94. కొంచెం బఫర్ యాడ్ చేసుకోండి. 202 లెవెల్ క్రాస్ అయితేనే బై సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం. స్టాప్ లాస్ అనేది 192 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఈ లెవెల్స్ అనేవి ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే, ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండ్ అయితే కాదు. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఇంట్రాడే లెవెల్స్ అనేవి లైవ్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాం. టెలిగ్రామ్ ఛానల్ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బజాజ్ ఫిన్సర్వ్ అండి. ప్రజెంట్ అయితే ఈ స్టాక్ 2024 లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 2035 ఈ లెవెల్ క్రాస్ అయితే బై సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు. అంటిల్ అన్లెస్ వెయిట్ అండ్ వాచ్ అండి. సో ఒకసారి లెవెల్ ట్రిగ్గర్ అయితే ఎంట్రీ అయిన వాళ్ళు స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవ్వండి. 1:1 రిస్క్ రివార్డ్ తీసుకుంటేనే, ఈ రూల్స్ ఫాలో అయితేనే ట్రేడ్కి ప్లాన్ చేసుకోండి. బిఫోర్ ఎంటరింగ్ టు ట్రేడ్ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ని సంప్రదించండి. మనం ప్రొవైడ్ చేసే లెవెల్స్ అనేవి ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. సో అండ్ లాస్ట్ వీక్ కూడా మనం ఒక 3 స్టాక్స్ అయితే ప్రొవైడ్ చేసాం. అందులో ఒకటి పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో ఈ స్టాక్ మనం 118 లెవెల్ క్రాస్ అయితే ఎంట్రీస్ ప్లాన్ చేయమనం. సో క్రాస్ అయ్యింది. ఇక్కడ మీరు గమనించారా, కరెక్ట్గా స్టాప్ లాస్ వరకు వచ్చింది కానీ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. సో ఇంకా మనం వెయిట్ చేయాల్సిందేనండి. ఐదర్ స్టాప్ లాస్ అయినా టార్గెట్ అయినా హిట్ అవ్వాలి. బట్ రిస్క్ రివార్డ్ అనేది 1:3.5 ఉంది. ఇలాంటి వాటిలో రిస్క్ చేయొచ్చు. మోటీలాల్ ఆస్వాల్ 967 లెవెల్ క్రాస్ అయితే బై సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేయమని చెప్పామండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా ఈ స్టాక్ అయితే ప్రొవైడ్ చేసాం. అంటే ఆల్ టైమ్ హై దగ్గరలో ఉందండి ఈ స్టాక్ అనేది. మీరు గమనించారా, ఆల్ టైమ్ హై అనేది 1096 ఈ లెవెల్ దగ్గరలో ఉంది. ఆల్ టైమ్ హై అనేది బ్రేక్ అయితే ఇంకాస్త మూమెంట్ వస్తుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. నాకు తెలిసి రేపు ఏమైనా గ్యాప్ అప్ ఓపెన్ టార్గెట్ అంతా ఇవ్వచ్చు. ఒకవేళ ఏదైనా అప్డేట్ అయినా కూడా మా టెలిగ్రామ్ ఛానల్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అంటిల్ దెన్, థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇంట్రాడే ట్రేడర్.